నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ నాయకులు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఆ మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి నోడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేయడం జరిగిందని, ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి శాంతి, అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప నాయకుడని, స్వాతంత్ర్యం సిద్ధించడం ఎంతో మంది మహానుభావులు ఉంటే అందులో మొదటి వరుసలో గాంధీ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, మీసాల సుధాకర్ రావు, బంటు బలరాం, ప్రమోద్ ప్రీతం, వినయ్, సుభాష్ జాదవ్, మోయిన్ సలీం, ముషు పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు అమరవీరుల సుస్పందంగా ఈరోజు భారతదేశం స్వాతంత్రం తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాలలో అగ్రమైన అమెరికాతో పోటీ పడుతున్న భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరందరి త్యాగ ఫలితము